అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 58వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 59వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 59. ఓం ఈశశక్త్యై నమః. ఓం ఈశశక్తి, ఇది 4 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఈశశక్త్యై నమః అని పలుకవలెను. ఈశశక్తి ఈశ్వరుడికి శక్తిగా అయి ఉండునది అని అర్థము. ఈశ్వరుని శక్తి కాన పరాశక్తి ఈశశక్తి అనబడును. సర్వజ్ఞత, నిత్యతృప్తి, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యమలుప్తత, అనంతత అనడి షడ్విధ శక్తులు రూపముగా కలది కావున శ్రీ మహాత్రిపుర సుందరీ దేవి ఈశశక్తి అను నామంచో స్తోతవ్యురాలగుచున్నది. దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢం అను శ్వేతాశ్వతరోపనిషత్ వచనము వలన స్వగుణములచే నిగూఢమై ఉన్న పరమేశ్వర శక్తియే పరాశక్తి అని తెలియుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం ఈశశక్త్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.